గోల్డ్ ఈ మధ్య కాలంలో ఇంతలా పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు మీరు బంగారం కొందాం అనుకుంటున్నారా? అయితే ఆగండి, మీరు కొనాల్సింది గోల్డ్ కాదు, సిల్వర్. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గోల్డ్ 27% పెరిగితే సిల్వర్ 15% పెరిగింది. అదే లాస్ట్ 1 year నుంచి చూస్తే గోల్డ్ 44% పెరిగితే సిల్వర్ 10% పెరిగింది. గోల్డే కదా బాగా పెరిగింది సిల్వర్ కంటే అని మీరు అనుకుంటే అది మనం గతాన్ని చూసి డిసైడ్ చేస్తున్నట్టు. కానీ భవిష్యత్తులో ఏది పెరుగుతుంది, ఫ్యూచర్ లో గోల్డా సిల్వరా ఎక్కువ ఏది పెరుగుతుందని మనకు అర్థం కావాలంటే ప్రెసెంట్ ఏది చీప్ గా దొరుకుతుందనే కదా. దీనికి గోల్డ్ టు సిల్వర్ రేషియో అని ఒక ఫార్ములా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ తో ఎన్ని గ్రాముల సిల్వర్ వెండి మనం కొనగలం అనేది ఈ గోల్డ్ టు సిల్వర్ రేషియో. హిస్టారికల్ గా గత చాలా సంవత్సరాల నుంచి చూస్తే 1 గ్రాము బంగారంతో 50 నుంచి 70 గ్రాముల వెండిని మనం కొనగలమని గోల్డ్ టు సిల్వర్ రేషియో 50 to 70 ఇన్ బిట్వీన్ మెయింటైన్ అవుతుంది. యావరేజ్ గా 60 దగ్గర ఉంటుంది. కానీ ప్రెసెంట్ గోల్డ్ టు సిల్వర్ రేషియో 100 దగ్గరగా ఉంది. అంటే 1 గ్రామ్ బంగారంతో 100 గ్రాముల వెండి మనం కొనొచ్చని. బంగారం ఎక్స్పెన్సివ్ గాను సిల్వర్ చీప్ గా దొరుకుతుంది. అండ్ ఈ రిపోర్ట్ చూడండి, వరల్డ్ సిల్వర్ సర్వే 2025 ద సిల్వర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా ప్రకారం సిల్వర్ ఒక సప్లై కంటే కూడా సిల్వర్ ఒక డిమాండ్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. అండ్ కమింగ్ ఇయర్స్ లో కూడా నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో కూడా సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉందనేలా ఈ రిపోర్ట్ చెప్తుంది. కాబట్టి సిల్వర్ ప్రైస్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క దాంట్లోనూ సిల్వర్ ఒక వినియోగం పెరుగుతుంది. బికాస్ సిల్వర్ ఇస్ ఎ ఇండస్ట్రియల్ మెటల్. సో ఇప్పుడు మీరు సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదంటే మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ లో డబ్బులు పెడుతున్న వాళ్ళు ఆర్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఫాలో అవుతున్న థీమ్. నేను సిల్వర్ లో డబ్బులు పెడుతున్నాను కారణం ఇది అని. ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే. ప్రెసెంట్ గోల్డ్ ఓవర్ వాల్యూడ్ అయిపోయింది, సిల్వర్ అండర్ వాల్యూడ్ లో ఉంది. ఫ్యూచర్ లో పెరిగేది సిల్వరే, అది నిజమే. కానీ ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియాలి కదా. ఏంటి? గోల్డ్ ఎందుకు ఇంతలా పెరిగింది, గోల్డ్ ఎందుకు ఇంకా ఫ్యూచర్ లో పెరిగేదానికి ఆస్కారం ఉంది. అసలు ఫ్యూచర్ లో పెరగాల్సి వస్తే గోల్డ్ ఎక్కువ పెరుగుతుందా, ఇక్కడ నుంచి సిల్వర్ ఎక్కువ పెరుగుతుందా? ఒకవేళ సిల్వరే పెరుగుతుంది అనుకుంటే గోల్డ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి మొత్తం డబ్బులు సిల్వర్ లో పెట్టుకుంటే చాలా మంచి లాభం ఉంటుంది కదా. ఇందుకు నేను ఎక్కడ డబ్బులు పెడుతున్నాను? ప్రస్తుతం నా దగ్గర 1 లక్ష రూపాయలు ఇస్తే నేను గోల్డ్ లో పెడతానా, సిల్వర్ లో పెడతానా? ఈ రెండిట్లోనే పెట్టాలంటే ఇవి ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం విత్ డేటా. జస్ట్ నా ఓన్ ఒపీనియన్స్ గురించి కాదు, గ్లోబల్ గా ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ అన్నిటిని చూపిస్తూ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా. వాటన్నిటిని బ్రేక్ చేస్తూ రియాలిటీ ఏంటో మీ కళ్ళ ముందు నేను మన టీం చేసిన ఎంటైర్ రీసెర్చ్ ని మీ ముందు పెట్టానంటే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ మీరు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అండ్ అలాగే మీరు గోల్డ్ లో డబ్బులు పెట్టాలన్నా సిల్వర్ లో పెట్టాలన్నా మంత్లీ 100 రూపాయలు 50 రూపాయలు ఎలా గోల్డ్ అండ్ సిల్వర్ లో మీకు సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎస్ఐపి ఎలా చేసుకుంటూ వెళ్ళాలని లైవ్ గా ఇవాళ వీడియోలో చూపించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో నేను మీకు అందించే ఇవాళ వీడియోని ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో మీరు చూస్తారు, చూస్తున్న పాయింట్ లో మీకు తెలుస్తుంది ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ ఏ లెవెల్లో ఉంటున్నాయని. మీకు చూస్తున్నప్పుడు ఆ డేటా మీకు నచ్చుతున్నప్పుడు ఒక లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ప్రతి దగ్గర గోల్డ్ బెస్ట్ సిల్వర్ బెస్ట్ అనే దాంతో పాటు స్టాక్ మార్కెట్ ని కూడా కంపేర్ చేద్దామా? ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ చూస్తున్న వాళ్ళే. అండ్ చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి కూడా అసలు గోల్డ్ లో చేయడం బెటరా, సిల్వర్ లో చేయడం బెటరా, స్టాక్ మార్కెట్ లో చేయడం బెటరా? ఎందుకంటే చాలా వరకు మన వాళ్ళలో ఒపీనియన్ ఏంటి, స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటే గోల్డ్ పడుతుంది. ఎందుకంటే మార్కెట్స్ అన్ని మంచిగా వెళ్ళినప్పుడు గోల్డ్ లో ఉన్న డబ్బులు మార్కెట్స్ లోకి వస్తుందని, మార్కెట్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చి మార్కెట్స్ క్రాష్ అయిపోతే ఆ డబ్బులంతా గోల్డ్ లోకి సేఫ్ అసెట్స్ లోకి వెళ్ళిపోతుందని. గ్లోబల్ గా రెసెషన్ వచ్చినప్పుడు గోల్డ్ పెరుగుతుంది, మార్కెట్ పడుతుంది. గ్లోబల్ గా బూమ్ ఉంటున్నప్పుడు ఇండస్ట్రియల్స్ అన్ని మంచిగా పర్ఫార్మ్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, గోల్డ్ పడుతుంది. ఇది కదా ఒపీనియన్. కానీ ఒకసారి చూడండి, లాస్ట్ 25 ఇయర్స్ లో నిఫ్టీ, గోల్డ్, సిల్వర్ ఎలా పర్ఫార్మ్ చేశాయనేది చూడండి. ఓవరాల్ గా ఇది మీరు చూసారనుకోండి, లాస్ట్ 25 ఇయర్స్ లో 6 సంవత్సరాల్లో నిఫ్టీ గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఎక్కువ పెరిగింది. అది 6 సంవత్సరాలు. అలానే గోల్డ్ సిల్వర్ కన్నా నిఫ్టీ కన్నా 7 సంవత్సరాలు ఎక్కువగా పెరిగింది. అలాగే నిఫ్టీ స్టాక్ మార్కెట్ గోల్డ్ కన్నా సిల్వర్ కన్నా 12 సంవత్సరాలు ఎక్కువగా పెరగనైనా పెరిగింది, ఆరు వాటికంటే చాలా తక్కువ పడింది. విన్నర్ ఎవరు అనేది ఫైనల్ పాయింట్. కానీ ఇదే ఇమేజ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే 2009, 2010లో 3 పైకి పెరిగాయి, 2015లో 3 కిందకి పడ్డాయి. అలాగే 2008లో మీరు గమనిస్తే గోల్డ్ సిల్వర్ పెరిగింది, నిఫ్టీ క్రాష్ అయింది. అదే 2013, 14లో మీరు చూస్తే నిఫ్టీ పెరిగింది, మెటల్స్ పడ్డాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఖచ్చితంగా గోల్డ్ ఒక పక్క స్టాక్ మార్కెట్ ఒక పక్క వెళ్ళాలని లేదు. రెండు కలిసి కూడా చాలా సంవత్సరాలు ట్రావెల్ చేస్తాయి. అంటే అన్ని పెరగను పెరుగుతుంటాయి, అన్ని పడను పడుతుంటాయి. ఒకటి పెరిగి ఒకటి పడుతుంది, అలాగే ఒకటి పడి ఇంకొకటి కూడా పెరుగుతుంది. సో ఎప్పుడు కూడా గోల్డ్ ని సిల్వర్ ని యాజ్ ఎ హెడ్జ్ గానే కాదు, అంటే మార్కెట్ పడిపోతే మనకి పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఇస్తుందనే కాదు, మార్కెట్ పెరిగినా ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఓన్లీ హెడ్జ్, యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. ఎంత పర్సెంట్ ఉంచుకోవాలి అది మనం నెక్స్ట్
నెక్స్ట్ మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ కొద్దాం. డిమాండ్. ఎంత డిమాండ్ పెరిగితే అంత ధర పెరుగుతుంది. విషయం మీరు అవునంటారా కాదంటారా? స్టాక్స్ కి డిమాండ్ పెరిగితేనే పెరుగుతాయి. గోల్డ్ కి డిమాండ్ పెరగాలి, ప్రైస్ పెరగాలంటే సిల్వర్ కూడా డిమాండ్ పెరగాలి. ఈ ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకోగలిగితే ఇక్కడి నుంచి మీరు దేంట్లో డబ్బులు పెట్టారో మీరు తెలుసుకోగలుగుతారు. రైట్, మనం గోల్డ్ తో స్టార్ట్ చేద్దాం. అకార్డింగ్ టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇప్పటి వరకు మన గ్లోబల్ గా 2,12,582 మెట్రిక్ టన్ గోల్డ్ అనేది మైనింగ్ చేయబడింది. అందులో సుమారుగా 50% దగ్గరగా గోల్డ్ జ్యువెలరీ రూపంలో ఉంది. 20% దగ్గరగా గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉంది. లైక్ మన ఇండియాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ వాళ్ళ దగ్గర 879 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. అలాగే చైనాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ దగ్గర 2290 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. ఇలా సెంట్రల్ బ్యాంక్స్ ఒక 20% పెట్టుకున్నాయి. జ్యువెలరీ రూపంలో ఒక 50% ఉంది. ఈటీఎఫ్ లని, బార్స్ అని, కాయిన్స్ అని అలా ఒక 20% ఉంది. ఇండస్ట్రియల్ యూజ్, ఇండస్ట్రీస్ లో వాడుతున్నారా గోల్డ్, అదొక 8% దగ్గరగా ఉంది. ఇలా మనకి గోల్డ్ అనేది గ్లోబల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇది ఆల్రెడీ ఉన్నది. ఇంకా గోల్డ్ రిజర్వ్స్ మన మొత్తం గ్లోబల్ గా ఉన్నది లిమిటెడ్. అంటే ఇంకా మైన్ చేసుకోగలిగేవి లిమిటెడ్. ఎవరెవరి దగ్గర ఎంతెంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి నెక్స్ట్ మైన్ చేయబడడానికి అనేది కూడా ఇక్కడ పెడుతున్నా. బట్ అది లిమిటెడ్, అన్లిమిటెడ్ సప్లై లేదు, లిమిటెడ్ సప్లై. అండ్ ఏదైతే ఇప్పటి వరకు మైన్ చేయబడిందో అది ఇండస్ట్రీస్ లో వాడింది 8%. ఈటీఎఫ్ లో కానీ బార్ కాయిన్స్ లో 20% ఉంది. సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఒక 20% ఉంది. బట్ మెజారిటీ ఎక్కడ ఉంది? జ్యువెలరీ రూపంలో ఉంది. సరే, ఇంతకీ మీరు చెప్పండి, మీరు గోల్డ్ ఏ ఫామ్ లో ఎక్కువగా మీ దగ్గర ఉంచుకున్నారు? జ్యువెలరీ రూపంలోనా, ఈటీఎఫ్ రూపంలోనా, బార్స్ కాయిన్స్ మరియు డిజిటల్ గోల్డ్ అంటున్నారు కదా, వాటి రూపంలో ఉంచుకున్నారా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇప్పుడు వరకు మనం మైన్ చేసుకున్న గోల్డ్ గురించే మాట్లాడుకున్నాం. బట్ డిమాండ్ కదా మనకి ఇంపార్టెంట్. గత 4 సంవత్సరాల డేటాని 2021 నుంచి మీరు చూస్తే 2024 వరకు 2021లో 610 టన్స్ మనం జ్యువెలరీ కోసం తెచ్చుకున్నాం బంగారం ఇండియాకి. అదే 2024లో 563 టన్నులు మాత్రమే తెచ్చుకున్నాం. అలా చూస్తే 7.7% అంటే 8% దగ్గరగా గత 4 సంవత్సరాల బ్యాక్ కంపేర్ చేస్తే ఇప్పుడు గోల్డ్ తక్కువ తెచ్చుకుంటున్నాం ఇండియాకి. డిమాండ్ జ్యువెలరీ రూపంలో రావట్లేదు. మనం అంతా అనుకుంటాం పెళ్లిళ్ళు జరుగుతుంటే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని. అలా అయితే జ్యువెలరీ కూడా పెరుగుండాలి, అక్కడి నుంచి రావట్లేదు. అదే మీరు ఈటీఎఫ్ రూపంలో చూసారనుకోండి, 4 సంవత్సరాల క్రితం కేవలం 460 కోట్లు మాత్రమే గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మన వాళ్ళు. అది ఇప్పుడు 9,225 కోట్ల దగ్గరగా, 460 కోట్ల నుంచి 9,225 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. విచ్ ఇస్ 1900% హైయర్ గా ఈటీఎఫ్ ద్వారా గోల్డ్ కి డిమాండ్ పెరిగింది. బార్స్ కాయిన్స్ వీటికి కూడా డిమాండ్ పెరిగింది. సో హైయెస్ట్ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ అని చూస్తే బార్స్ కాయిన్స్ మెయిన్లీ ఈటీఎఫ్. మరి వీటి కారణంగా గోల్డ్ ప్రైస్ పెరిగిందా అంటే కాదు. మెయిన్ హీరో ఎవరా అంటే గోల్డ్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్స్ అనాలి. గత 3-4 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం 1000 టన్నులకు పైగానే ప్రతిసారి సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ వచ్చాయి. 2022లో 1082 టన్నులు, 2023లో 1037 టన్నులు, 2024లో 1045 టన్నుల దగ్గరగా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి. చైనాకు సంబంధించి గోల్డ్ యొక్క స్టోరేజ్ ఎలా పెంచుకుంటూ వెళ్లారో చూడండి. పర్టికులర్ గా 2022, 2020 ఆ టైంలో కామ్ గా ఉన్నారు. 1950 టన్నుల దగ్గరగా పెట్టుకున్నారంతే. బట్ ఎప్పుడైతే యుఎస్ రష్యాని లిమిట్ చేయడానికి రష్యాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, డాలర్ రిలేటెడ్ గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే టచ్ చేసిందో దెన్ డాలర్ సేఫ్ కాదని తెలుసుకున్న మెజారిటీ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ డబ్బులు పెట్టడం స్టార్ట్ అయ్యాయి. దెన్ ఇమీడియట్ గా గోల్డ్ ని వాళ్ళు ఎలా పెంచుకుంటూ వెళ్లారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఎలా పెంచుకుంటున్నారు అనేది కూడా చైనా వాళ్ళు ఆల్మోస్ట్ 1900 టన్స్ నుంచి వాళ్ళు ఎలా పెంచుకున్నారు అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. గోల్డ్ యొక్క సప్లై మీకు ఐడియా ఉంది, లిమిటెడ్ సప్లై. ఆల్రెడీ ఎంత మనం మైన్ చేసినా ఎక్కడెక్కడ స్టోర్ అయింది అదంతా మీకు క్లారిటీ ఉంది. అండ్ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ బ్యాంక్స్. నేను ఫస్ట్ పొజిషన్ లో అది పెడతాను. బట్ ఫర్దర్ గా అదే కంటిన్యూ చేస్తాయా సెంట్రల్ బ్యాంక్స్? క్వశ్చన్ మార్క్, ఎవరికి తెలియదు. ఎప్పుడు కంటిన్యూ చేస్తాయి ఇలానే గోల్డ్ ని కొంటూ వెళ్ళాలని? గ్లోబల్ గా అన్సర్టనిటీ ఉండి ట్రంప్ ఇంకా అన్సర్టనిటీని పెంచి డాలర్ మీద నమ్మకాన్ని పోగొట్టి మన డబ్బుల మీద, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద యుఎస్ ఎందుకు గ్రిప్ లో ఉండాలని యుఎస్ నుంచి పక్కకు జరిగే ప్రయత్నం కంట్రీస్ అన్ని చేస్తూ ఇలాంటి స్లో అండ్ స్టడీగా వాళ్ళు డబ్బులు పెట్టే ఏకైక అసెట్ గోల్డ్. సో సెంట్రల్ బ్యాంక్స్ ఒక సపోర్ట్ లేకపోతే మాత్రం గోల్డ్ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందా అంటే నేనైతే కాదంటాను. సో డిమాండ్ పరంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం సెంట్రల్ బ్యాంక్స్ కి ఇవ్వాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఈటీఎఫ్ లో. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను చాలా సార్లు ఈటీఎఫ్ లని, గోల్డ్ ఈటీఎఫ్ లని. అలా ఎడ్యుకేషన్ పెరిగే కొద్ది ఈటీఎఫ్ లో పెట్టే పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. అండ్ బయటకు వెళ్ళి పెట్టాల్సింది కాదు కదా, ఫోన్ తీసుకొని పెట్టేస్తారు. కాబట్టి గోల్డ్ పెరుగుతున్న ప్రతిసారి ఈటీఎఫ్ లు కొనే వాళ్ళ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. సో సెంట్రల్ బ్యాంక్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, బార్స్ అండ్ కాయిన్స్ ఇవి కమింగ్ టైమ్స్ లో గోల్డ్ ని పెరిగేలా, గోల్డ్ ప్రైస్ పెరిగేలా డిమాండ్ ని క్రియేట్ చేస్తున్నవి. ఇది మోస్ట్లీ అందరికి ఐడియా ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ సిల్వర్? మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించాయా? కొంచెం దెన్ ఒకసారి లైక్ చేస్తే మేము పెట్టిన ఎఫర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తున్నట్టు ఉంటుంది. నేను అడిగానని చేయకండి, మంచి ఎఫర్ట్స్ ఉన్నాయి, కంటెంట్ ఇస్తున్నారు కదా, ఎంకరేజ్ చేద్దామని మీకు అనిపిస్తేనే వీడియో లైక్ చేసి వీలైతే మన వాళ్ళకు కూడా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, మన వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, రైట్ టైం లో రైట్ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే కమింగ్ టైమ్స్ ఎప్పుడు గోల్డ్ కొనాలి, ఎప్పుడు సిల్వర్ కొనాలి, దానికి చూడాల్సిన మెట్రిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పటి వరకు మీరు తెలుసుకుంది 20%, రెస్ట్ ఇంకా ఉంది. సో మన వీడియోని కంటిన్యూ చేద్దాం. అసలు సిల్వర్ ఇప్పటి వరకు ఎంత మైన్ అయిందో మీరు గమనించండి. యుఎస్ కి సంబంధించిన జియోలాజికల్ సర్వే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 1.7 మిలియన్
మిలియన్ మెట్రిక్ టన్స్, 1.7 మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే 17 లక్షల మెట్రిక్ టన్స్ ఆఫ్ సిల్వర్ ప్రెసెంట్ మనకి ఇప్పటి వరకు మైన్ అయింది. ఇంకా మంచిగానే మనకి సిల్వర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో సప్లై ఉంది. సో ఇప్పుడున్న దానికంటే చాలా అవైలబిలిటీ ఎక్కువగానే ఉంది సిల్వర్ రిలేటెడ్ గా. బట్ నేను మీకు స్టార్టింగ్ లో రిపోర్ట్ ని చూపించాను కదా, ద సిల్వర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రిపోర్ట్. అక్కడికి వచ్చారంటే మీకు అసలు విషయం అర్థమవుతుంది. అక్కడ పర్టికులర్ గా ఈ డిమాండ్ అండ్ సప్లై చార్ట్ దగ్గరికి వస్తే మనకి మైనింగ్ అండ్ రీసైక్లింగ్ ద్వారా ఎక్కువ సప్లై వస్తూ ఉంటుంది సిల్వర్ రిలేటెడ్ గా. మైనింగ్ చేస్తుంటారు సిల్వర్ ని, రీసైక్లింగ్ ద్వారా కూడా, ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియల్ మెటల్ కాబట్టి రీసైక్లింగ్ ద్వారా కూడా మనకి సప్లై యాడ్ అవుతూ ఉంటుంది. బట్ డిమాండ్ దగ్గర చూడండి, దీని హైలైట్ గా మనం చూడాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మీరు వాడే చాలా ఎలక్ట్రానిక్స్ లో సిల్వర్ ఉంటుంది. పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, సోలార్ ప్యానల్స్ లో కూడా. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీ అండ్ ఎలాంటి డిమాండ్ సిల్వర్ ఉందో మీకు అర్థమైతే ఫ్యూచర్ ఈవీ వెహికల్స్ గ్రోత్ తో సిల్వర్ కి ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఒక నార్మల్ ఐసిఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ లో వాడే సిల్వర్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్, నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్ లో వాడే సిల్వర్ సేమ్ కార్స్ తీసుకుంటే డబల్ ఉంటుంది. బట్ రీసెంట్ గా సామ్సంగ్ వాళ్ళు ఒక కొత్త ఈవీ బ్యాటరీని తీసుకొస్తున్నాం అని అనౌన్స్మెంట్ చేశారనమాట. ఆ బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ బికాస్ అది 600 మైల్ రేంజ్. అది మన కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 965 కిలోమీటర్స్ దగ్గరగా ఒక్కసారి చార్జ్ చేస్తే, అది కూడా 9 మినిట్స్ లో చార్జ్ చేస్తే 965 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. 20 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది ఆ బ్యాటరీ అని ఎలా చెప్పారు. కానీ ఆ బ్యాటరీని తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ సిల్వర్. ఒక్కొక్క బ్యాటరీకి 1 కేజీ సిల్వర్ దగ్గరగా అవసరం అవుతుందని అలా చూస్తే ఇక్కడ ఈ వెబ్సైట్ లో వీళ్ళు ఇస్తున్న డేటా ప్రకారం ఇది 2027లో వచ్చే బ్యాటరీ. ఆ పాయింట్ కి 16 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ లో అనేది వాడతారనుకున్నా పర్ వెహికల్ చెప్పాను కదా, 1 కేజీ దగ్గరగా సిల్వర్ పడుతుంది అనుకుంటే మనకి గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్న సిల్వర్ లో 25,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ సిల్వర్ ప్రొడ్యూస్ అవుతుంటే కేవలం ఈ బ్యాటరీని తయారు చేయడానికి, ఈవీ వెహికల్స్ లో వాడడానికి, బ్యాటరీని తయారు చేయడానికి 16,000 మెట్రిక్ టన్ సిల్వర్ యూజ్ అవుతుంది, నీడ్ అవుతుంది. అంటే 60% కేవలం ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచే డిమాండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ టేబుల్ కి రండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఏదైతే మనం చూస్తున్నామో అందులో ఫర్దర్ గా డిమాండ్ పెరిగి సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ కి సప్లై కి మిస్ మ్యాచ్ రావడం కారణంగా కమింగ్ టైమ్స్ లో సిల్వర్ పెరుగుతుంది అనేది ఒక ప్రధానమైన వాదన. మొత్తం టెక్ ఇండస్ట్రీలో కానీ, ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అండ్ సిల్వర్ రిలేటెడ్ గా స్టడీ చేస్తున్న వాళ్ళు కానీ ఇది బేస్ గా ఫార్మ్ చేసుకుని సిల్వర్ ని బ్యాక్ చేస్తున్నారు. సిల్వర్ పెరుగుతుంది అని. వెల్, ఇది మెయిన్ ఆర్గ్యుమెంట్. కమింగ్ టైమ్స్ లో ఈవీ రిలేటెడ్ గా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో నార్మల్ కేస్ లోనూ ఎక్కువ సిల్వర్ వాడతారు. బట్ ఈ సామ్సంగ్ వాళ్ళ ఈ సిల్వర్ అండ్ కార్బన్ ని బేస్ చేసుకుని వస్తున్న బ్యాటరీ కానీ వచ్చిందంటే మాత్రం పర్ వెహికల్ 1 కేజీ నీడ్ అవుతుంది. అండ్ అదే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఎంటైర్ సిల్వర్ ప్రొడక్షన్ ని తీసుకువెళ్ళిపోతుంది. దెన్ ఆటోమేటిక్ గా సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి అన్నది మీరు చాలా వెబ్సైట్స్ లో వింటారు కూడా. అండ్ నాట్ జస్ట్ ఈవీ, సోలార్ ప్యానల్స్ లోను, ఎలక్ట్రానిక్స్, చాలా ఎలక్ట్రానిక్స్ లోను సిల్వర్ యూస్ చేస్తారు. మెడికల్ లోను, బయోఫార్మా లోను, స్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కూడా సిల్వర్ నీడ్ ఉంటుంది. అలా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ సప్లై ఏదైతే జరుగుతుంటుందో ఆ సప్లై లో 60% దగ్గరగా ఇండస్ట్రియల్ కే వెళ్తుంది. ఇక్కడ కానీ స్ట్రాంగ్ గ్రోత్ ఉందంటే సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది. 20% దగ్గరగా జ్యువెలరీ అండ్ ఈ ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, ఇంకేదైనా ఎలిమెంట్స్ కానీ లైక్ దీపపు కుండీలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా సిల్వర్ వేర్. వీటికి జ్యువెలరీ అండ్ సిల్వర్ వేర్ కి 20%, ఇండస్ట్రియల్ కి 60%, మొత్తానికి 80%. అండ్ ఇవి కాక రిమైనింగ్ అన్ని ఉన్నాయి కదా డిమాండ్ లో, వాటి కోసం మిగిలిన 20% సిల్వర్ ని వాడతారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా సిల్వర్ ఒక యూసేజ్ పెరుగుతూ ఉంటే సిల్వర్ కంటూ స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా, హీట్ రిలేటెడ్ గా దానికంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఇండస్ట్రీ లెవెల్లో వాడే మెయిన్ మెటల్. మనం వాడేది చాలా తక్కువ. జ్యువెలరీ ప్లస్ మనం వాడే వస్తువులన్నీ, సిల్వర్ వస్తువులన్నీ కలిపితే 20% కూడా ఉండదు గ్లోబల్ గా. సో ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. పర్టికులర్ గా ఈవీ అండ్ సోలార్ రిలేటెడ్ గా, సోలార్ కంటే కూడా ఈవీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ఆ సామ్సంగ్ వాళ్ళ సిల్వర్ బ్యాటరీ ఉందా, అది కానీ గ్లోబల్ గా సక్సెస్ అయిందంటే మాత్రం డిమాండ్ కంటే ముందే ఆ బ్యాటరీ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ తోనే సిల్వర్ రిలేటెడ్ గా మనకి ప్రైసెస్ లో మూవ్ ఉంటుంది. ఇది మెయిన్ గా సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. ఈవీ సక్సెస్ అండ్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న బ్యాటరీస్ కూడా ఏ కాంపోనెంట్ ని మెయిన్ గా వాడుతున్నాయి అనేది, సిల్వర్ కి రీప్లేస్మెంట్ గా ఇంకొక మెటల్ ని పట్టుకొచ్చారనుకోండి కంప్లీట్ థీమే డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మిగిలిన ఇండస్ట్రియల్స్ రిలేటెడ్ గా అంత ఎక్కువ యూసేజ్ విత్ టైం వచ్చేసేది. హోప్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ సప్లై ఎంటైర్ ఈ చైన్ అంతా అర్థమైందని. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ థింగ్ గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ ఎందుకు మీరు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకటి కాదు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకో లడ్డు కావాలనే అడ్వర్టైజ్మెంట్ ఉంటుందా, 2 లడ్డూలు ఎందుకు ఉంటాయి దీంట్లో అనేది అర్థమవుతుంది. 2 అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్, గ్లోబల్ గా మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటే, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ధరలు పెరుగుతూ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ ETF పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరుగుతూ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. రెండవ అడ్వాంటేజ్, డాలర్ తో కంపేర్ చేస్తే మన రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉందా, ఇది కూడా మనకి యాడ్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్దాం. 1 ounce మనకి గ్లోబల్ గా గోల్డ్ ని ఔన్స్ లో చూస్తుంటారు. 1 ounce ఈక్వల్ టు 31 గ్రామ్. మన దగ్గర 31 గ్రామ్. 1 ounce గోల్డ్ ప్రెసెంట్ $3,500 దగ్గర ఉంది. ఫ్యూచర్ లో అది $4,000 అయింది అనుకోండి.
ఎంత పెరిగినట్టు? సుమారుగా 14.2 సంథింగ్ దగ్గరగా పెరిగినట్టు. 14 అనుకుందాం, రౌండ్ ఆఫ్ 14% పెరిగినట్టు. సేమ్ టైం ప్రెసెంట్ $1 is equal to 85 రూపీ అనుకోండి, రౌండ్ ఆఫ్ నెంబర్ కి. అది ఫ్యూచర్ లో 90 అయింది అనుకుందాం, మన రూపీ వాల్యూ పడింది అనుకుందాం, డిప్రిషియేట్ అయింది అనుకుందాం, 85 కాస్త 90 అయింది. అక్కడ ఎంత వర్కౌట్ అయింది మనకి? సుమారుగా 5.88. అక్కడ నేను కొంత తీసాను కాబట్టి ఇది నియర్లీ 6 అనుకుందాం. అదెంత? 14 ప్లస్ 6 20% నెట్ గెయిన్. మీరు నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇంకా వేటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఓన్లీ మెయిన్ మూనే వస్తుంది మనకి అడ్వాంటేజ్, కరెన్సీ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ లేదు. కానీ గోల్డ్ సిల్వర్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అనుసరిస్తాయి కాబట్టి రూపీ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు కూడా మన ఇండియాకి సంబంధించిన గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూ అనేది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఇండియాలో చూస్తున్న బంగారపు ధర, సిల్వర్ ధర, గ్లోబల్ గా బంగారం సిల్వర్ ధరలు పెరిగితేనే కాదు, మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయినా $1 is equal to రూపీ వాల్యూ అలా పెరుగుతూ ఉన్నా పెరగడం అనేది డిప్రిషియేట్ అవ్వడం, మీకు గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. ఈ అడ్వాంటేజ్ కూడా మీకు అర్థమైనప్పుడే ఇది మన రెండు వాటితో ప్లే చేస్తున్నా ఇది మన పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత ఉంటే బెటరే కదా అనే ఒక లాజిక్ మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్తున్న లాజిక్స్ అన్ని విన్న తర్వాత గోల్డ్ బాగా పెరిగిపోయింది కాబట్టి, సిల్వర్ కమింగ్ టైమ్స్ లో బాగా పెరుగుతుంది కాబట్టి, ఈవీ లాజిక్ కూడా మనకు ఉంది కాబట్టి సిల్వర్ కొనేస్తాను అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్న లాజిక్ ని కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న చార్ట్ మంత్లీ చార్ట్ సిల్వర్ రిలేటెడ్ గా. ఇక్కడ మీరు గమనించండి, 2008 ఆ పాయింట్ ఆఫ్ టైం లో సిల్వర్ పెరుగుతూ 2011 కి వచ్చేసరికి 440% రిటర్న్ దగ్గరగా సిల్వర్ రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత పడింది 76% దగ్గరగా. 76% సిల్వర్ లో ఫాల్ ఉంది. ఎప్పుడో 1980s లో కూడా కాదు, 2020 ఆ పాయింట్ ఆఫ్ టైం కి 2011లో స్టార్ట్ చేస్తే పడుతూనే ఉంది. ఎందుకంటే అంతకుముందు టూ మచ్ గా పెరిగింది కాబట్టి. ఇది నేను గోల్డ్ దగ్గర కూడా వస్తాను, మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది రీసెంట్ టైం. ఇంకా ఆల్ టైమ్ హై దగ్గర కూడా రాలేదు, 2011 హై కూడా వెళ్ళలేదు సిల్వర్. ఇక్కడ నేను చూపించి చెప్పాలనుకుంటుంది, ఇది మీకు సిల్వర్ చార్ట్ కదా, ఇది గోల్డ్ చార్ట్. కంపేర్డ్ విత్ సిల్వర్ టూ మచ్ పెరగడం, టూ మచ్ పడ్డం, టూ మచ్ పెరగడం, టూ మచ్ పడ్డం కంటే గోల్డ్ చార్ట్ కొంత స్టేబుల్ ఉంటుంది. సరే, ఈ బ్లూ లైన్స్ ఏంటి ఇక్కడ ఏదో గీసి పెట్టున్నారు? ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 2008 నుంచి అక్టోబర్ 2008 వరకు 34% దగ్గరగా గోల్డ్ పడింది. అదే ఇక్కడ 2011 సెప్టెంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు 46% దగ్గరగా గోల్డ్ పడింది. తర్వాత ఆగస్టు 2, 2022 దగ్గర నుంచి నవంబర్ 2022 నవంబర్ 1, 2022 వరకు 21% దగ్గరగా గోల్డ్ పడింది. సో గోల్డ్ కూడా 20, 30, 40% దగ్గరగా కూడా పడుతుంది. రికవర్ అవ్వడానికి మినిమం 6 to 8 years కూడా తీసుకుంటుంది. సో ఇంతలా స్ట్రెచ్ అయినప్పుడు, ఇప్పుడు గోల్డ్ బాగా స్ట్రెచ్ అయింది కదా, దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రెచ్ అయిపోతుంది. 1,00,000 కాస్త 2,00,000 అవుతుంది, 3,00,000 అవుతుంది. ఇలా ఎక్స్పెక్టేషన్ ఏ అసెట్ క్లాస్ లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే స్ట్రెచ్ అయిన ప్రతిసారి గోల్డ్ పడుతుంది, స్ట్రెచ్ అయిన ప్రతిసారి గోల్డ్ పడుతుంది, స్ట్రెచ్ అయిన ప్రతిసారి గోల్డ్ పడుతుంది ఆర్ కన్సాలిడేట్ అవుతుంది, రేంజ్ బౌండ్ లో ఉండిపోతుంది. సో ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది, గోల్డ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పెరిగింది. బికాస్ సెంట్రల్ బ్యాంక్స్ గ్లోబల్ గా అన్సర్టనిటీ ఉండేసరికి కొన్నాయి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా కొంటుపోతే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది, కానీ ఒక దగ్గర ఆగి 20-30% కూడా పడుతుంది. సో ఇప్పుడు మీరు కొనకుండా కామ్ గా ఉన్న ఫ్యూచర్ లో 2-3 సంవత్సరాలకి ఏదో ఒక పాయింట్ లో ఇక్కడ దగ్గరగా ఉన్న ధర మనం చూసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పెరిగే పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ లో కూడా కన్సాలిడేషన్ ఖచ్చితంగా ఉంటుంది బై హిస్టారికల్ నేచర్. పెద్ద మొత్తంలో కొనాలనుకుంటున్న వాళ్ళకి రిస్క్ గా చెప్తున్నాను ఇది. సిల్వర్ మాత్రం ఆల్రెడీ పెరిగింది చాలా ఎక్కువగా, గతంలో చాలా బాగా పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెరిగే ఫేజ్ లో ఉంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా పెరుగుతుందా పడదా అంటే ఇది కూడా ఈవీల మీద డిపెండ్ అయింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద డిపెండ్ అయింది. జరిగితే చాలా మంచి రిటర్న్ ఉంటుంది. వర్కౌట్ అవ్వకుండా ఇండస్ట్రియల్ గా అంత యూసేజ్ లేదనుకోండి, గోల్డ్ కుండే ఒక ఎడ్జ్ లేదు. సెంట్రల్ బ్యాంక్స్ ఎడ్జ్ గోల్డ్ కుంది, సిల్వర్ కుందా? ఇన్ఫ్లేషన్ వచ్చినా, రెసెషన్ అని వినిపించినా ఫస్ట్ ఆలోచించేది గోల్డ్ గురించి, సిల్వర్ గురించి కాదు. సప్లై పరంగా కూడా గ్లోబల్ గా ఉంటున్న సప్లై ఫర్దర్ గా ఇంకెంత మైండ్ చేయగలరంటే సిల్వర్ కు బోల్డ్ అంత ఉంది, గోల్డ్ కు లేదు. అండ్ మీలాంటి వాళ్ళు, నేను, ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా ఎప్పుడు ఆలోచించేది గోల్డ్ గురించి, సిల్వర్ గురించి కాదు. ఇండస్ట్రియల్ గా అలాంటి గ్రోత్ ఉందంటేనే సిల్వర్. అలానే ఇప్పుడు గోల్డ్ కి ఎలా అయితే చెప్పుకున్నామో అలానే ఇండస్ట్రియల్ పరంగా, ఈవీస్ పరంగా స్ట్రాంగ్ డిమాండ్ వస్తే పెరిగేది గోల్డ్ కాదు, సిల్వర్. ఇది కూడా సేఫ్ అసెట్ గానే చూస్తారు, సేఫ్ హెవెన్ గానే చూస్తారు. ఇన్ఫ్లేషన్ కి ఆ రెసెషన్ కి హెచ్ పెడదామని. బట్ ఇన్ఫ్లేషన్ వరకు ఓకే, రెసెషన్ వచ్చింది, ఎకానమీ యాక్టివిటీ వీక్ అయిపోతుంది అనుకోండి, సేల్స్ పడిపోతుంది అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ పడిపోతే సిల్వర్ ఒక యూసేజ్ కూడా పడుతుంది కదా. ఎకానమీ కూడా సిల్వర్ ని కొంత లింక్ చేయాలి. నాట్ ఎవ్రీ టైం ఎకానమీ పడితే సిల్వర్ పడిపోద్దని కాదు, బట్ యూసేజ్ ఉంది కదా అక్కడ మనకి, లాజికల్ గా అది కూడా మనం లింక్ చేసుకోవాలి. అండ్ ప్రెసెంట్ వాల్యుయేషన్స్ కూడా గోల్డ్ టూ మచ్ స్ట్రెచ్ అయింది, సిల్వర్ స్ట్రెచ్ అవ్వలేదు. సో ఇది కూడా సిల్వర్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్. గోల్డ్ అడ్వాంటేజ్, సిల్వర్ అడ్వాంటేజ్. దీంతో కంటే ఇంపార్టెంట్ వాలటైలిటీ. సిల్వర్ ఈస్ హెవీ వాలటైల్. యంగ్ గా ఉన్నారు,
ట్రెండ్ ని ఫాలో అవుతారు, న్యూస్ అప్డేట్స్ చూస్తుంటారు, ప్లే చేయాలనుకుంటారు షార్ట్ టర్మ్ లైక్ ఏ ట్రేడింగ్ యాక్టివిటీ 3-4 ఇయర్స్ ప్లే చేయాలనుకుంటారు, రెసిస్టెన్స్ చూసుకొని కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు అనుకోండి, సిల్వర్ బెస్ట్. లేదు నేను కన్జర్వేటివ్ గా ఉంటాను, నేను కామ్ గా నేను నా పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీగా పెట్టుకుంటాను, లేదంటే నేను 50% నిఫ్టీలో పెడతాను, 50% గోల్డ్ లో పెడతాను. ఈ స్టడీస్ కూడా ఉన్నాయి. 50% నిఫ్టీ 50% గోల్డ్ అనేది నిఫ్టీలో పెట్టిన దానికన్నా ఆర్ గోల్డ్ లోనే పెట్టిన దానికన్నా హైయర్ రేట్ ని ఇచ్చిందని. ఎందుకంటే కొన్నిసార్లు పడుతున్నప్పుడు కూడా అది సపోర్ట్ చేస్తుంటుందా, అలా చేస్తాను అనుకున్న గోల్డ్ కన్జర్వేటివ్ గా ఉంటున్న వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు రిస్క్లు అర్థమయ్యాయి, రివార్డ్లు అర్థమయ్యాయి, ఎంటైర్ థీమ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు జస్ట్ గూగుల్లో గోల్డ్ టు సిల్వర్ రేషియో అని కొట్టండి, 100 అబోవ్ ఉందనుకోండి, దాని అర్థం గోల్డ్ తో కంపేర్ చేస్తే కమింగ్ టైమ్స్ లో సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని థియరిటికల్ గా మనకి చెప్తున్న డెఫినేషన్ అనమాట గోల్డ్ టు సిల్వర్ రేషియో. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా యూసేజ్ కోసం కొత్త కొత్త ట్రెండ్స్ ఏమైనా వస్తున్నాయి. నేను చెప్పాను సామ్సంగ్ రిలేటెడ్ గా బ్యాటరీ 1 kg దగ్గర సిల్వర్ వాడుతుందని, అలాంటివి ఇంకేమైనా డెవలప్ అవుతున్నాయా వాటిని ట్రాక్ చేసుకుంటే చాలు మనం. అండ్ మీకు ఈ రిపోర్ట్ టైం టు టైం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సిల్వర్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అని మీరు సర్చ్ చేశారంటే, ఇలా గూగుల్లో సర్చ్ చేశారంటే రిపోర్ట్ వస్తుంది. దాంట్లో కొంచెం కిందకి వెళ్ళి రీసెంట్ గా ఎక్కడెక్కడ డిమాండ్ సిల్వర్ రిలేటెడ్ గా పెరుగుతుంది, సప్లై పెరుగుతుందా, వీటిని కొంచెం అనాలిసిస్ చేశారన్న సిల్వర్ రిలేటెడ్ గా ట్రెండ్స్ ని మీరు ముందుగానే క్యాచ్ చేయగలరు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు తెలుసు, గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చాలా వీడియోస్ చేశాను. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ ది. ఫిజికల్ గోల్డ్ అనగానే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫిజికల్ గోల్డ్ వద్దు అంటుంటారు, కానీ యూజువల్ గా కన్సంప్షన్ పర్పస్ తో కానీ మనం వాటిని చూసాం అనుకోండి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ వాటిని కన్సంప్షన్ పర్పస్ తో చూసారు, మీరు కడుతున్నారు మేకింగ్ చార్జెస్ కరెక్టే 15-20%, కానీ దాని ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో చూడలేదు కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, వాటిని వాడుతూనే ఉంటారు. బంగారం పెరిగిందా తెలీదు, తగ్గిందా తెలీదు, దాన్ని లాంగ్ టర్మ్ లో అలా క్యారీ చేసుకుంటుంటారు, దాన్ని వాడుతూనే ఉంటారు, యూస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఖర్చు పెడుతున్నది 15% అని మైండ్ లో పెట్టుకోవాలి. గోల్డ్ ఆభరణం అంతా మనం కొనట్లేదు, వాళ్ళకి 15% ఎంతైతే మేకింగ్ ఛార్జ్ ఉందో అది మన వాళ్ళ ఇంట్లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను పెట్టగలనా లేదా, లేదు కేవలం నేను ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ నా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, దెన్ ఫిజికల్ గోల్డ్ ఉండదు కదా, డిజిటల్ కూడా వేస్టే, దాంట్లో కూడా జిఎస్టీ పడుతుంది, ఇతర చార్జెస్ కూడా పడతాయి, వేస్ట్ 3-4% ఎక్స్ట్రా మీరు పే చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఈటీఎఫ్ మనకి బెటర్ అవుతాయి, రైట్? మరి ఏ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? గోల్డ్ ఈటీఎఫ్ ఉంటాయి, ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇలా చూస్తే ఇది మీకు కనిపిస్తున్నవన్నీ గోల్డ్ ఈటీఎఫ్. గోల్డ్ ఈటీఎఫ్ లో ఎన్ఎస్సి వెబ్సైట్ ఇక్కడికి వచ్చేసండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తా. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ వాల్యూమ్ అని ఉందా, దాన్ని ఇంకొకసారి క్లిక్ చేయండి. హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడెక్కడ ఉందో మీకు చూపించేస్తుంది. నిపాన్ వాళ్ళకి సంబంధించింది గోల్డ్ బీస్, ఎస్బీఐ వాళ్ళకి సంబంధించింది ఎస్ఈటీఎఫ్ గోల్డ్, ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించింది గోల్డ్ ఐఈటీఎఫ్. ఇవి టాప్ 3 ఈటీఎఫ్ అనమాట. అకార్డింగ్ టు ద వాల్యూమ్ ఎంత ఎక్కువ జరుగుతుంది దాంట్లో యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీరు కొనాలన్నా అమ్మాలన్నా ఉండాలి కదా అటు పక్క ఇంకొకరు. మీరు అమ్ముతూ ఉంటే కొనడానికి, మీరు కొందాం అనుకుంటే అమ్మడానికి. సో ఈ మూడింటిని చూడండి. వాల్యూమ్ బాగుంది, వాల్యూమ్ స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ మనం ట్రాకింగ్ ఎర్రర్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. మూడిట్లోనూ వాల్యూమ్ బాగుంది కాబట్టి ట్రాకింగ్ ఎర్రర్ కూడా మినిమం ఇంపాక్టే ఉంటుంది అనుకుని దాన్ని పక్కన పెడితే ఎక్స్పెన్స్ రేషియో దగ్గరికి వెళ్ళామంటే గోల్డ్ బీస్ నిపాన్ వాళ్ళకి సంబంధించింది 0.8 దగ్గరగా ఎక్స్పెన్స్ రేషియో ఉంది. ఎస్బీఐకి సంబంధించింది 0.73% దగ్గరగా ఎక్స్పెన్స్ రేషియో ఉంది. వెరాస్ ఐసిఐసిఐకి సంబంధించింది మాత్రం 0.5 దగ్గరగా ఎక్స్పెన్స్ రేషియో ఉంది. సో ఈ మూడిట్లో ఎక్స్పెన్స్ రేషియో మనకి చార్జెస్ తక్కువగా పడాలనుకుంటే ఐసిఐసిఐకి సంబంధించిన గోల్డ్ ఈటీఎఫ్ సెలెక్ట్ చేస్తాను. అలాగే సిల్వర్ కి సంబంధించిన బెస్ట్ ఈటీఎఫ్ లన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, వాల్యూమ్ దగ్గర ఒకసారి అలా క్లిక్ చేయండి. టాప్ ఈటీఎఫ్ మనకి విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ ఇక్కడ కూడా అంతే, నిపాన్ దే, తర్వాత టాటా సిల్వర్, తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. ఈ మూడింటిని చూద్దాం. ఇక్కడ మీకు వస్తున్న వాటిలో ఫస్ట్ నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ కనిపిస్తుంది. అంటే అది ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ 94. సెకండ్ టాటా సిల్వర్, అది ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ ₹9.54. సో కాబట్టి దాని వాల్యూమ్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. ఎందుకంటే మిగిలిన వాటికంటే ఇది 10 times బిలో ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ ని కూడా బై 10 మనం చూసుకోవాలి. కాబట్టి టాటా సిల్వర్ ని పక్కన పెడదాం. తర్వాత ఉంటున్నది ఐసిఐసిఐ ప్రూ సిల్వర్, అది 97.7 దగ్గర ట్రేడ్ అవుతుంది. తర్వాత హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్, అది కూడా 94 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు వీటికి మనం ఎక్స్పెన్స్ రేషియోని కంపేర్ చేద్దాం. నిపాన్ కేమో 0.56 ఎక్స్పెన్స్ రేషియో, ఐసిఐసిఐకి 0.4, హెచ్డిఎఫ్సి కూడా 0.4 ఉంది. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఈ రెండింటికి సంబంధించిన ఒక సిల్వర్ ఈటీఎఫ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బేస్డ్ అపాన్ లో ఎక్స్పెన్స్ రేషియో. ఇంకా ఫర్దర్ గా అంటే ట్రాకింగ్ ఎర్రర్ వీటిని కూడా చూసుకోవచ్చు. బట్ నేను చూస్తున్నంత వరకు ఐసిఐసిఐ గోల్డ్ లోను సిల్వర్ లోను రెండిట్లోనూ ఐసిఐసిఐ టచ్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ఐపి ఎలా నెల ₹90 దగ్గరగా చూపించాను మీకు. దాంట్లో ఎస్ఐపి ఎలా చేయాలి మంత్లీ అనేది చూపిస్తాను. యూజువల్ గా మీరు వాడుతున్న మోస్ట్ ఆఫ్ ద యాప్స్ లో ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్ కు ఉంటుంది కానీ స్టాక్స్ కు ఉండదు. కానీ ఫైర్స్ కి సంబంధించిన ప్లాట్ఫామ్ లో మనకి నెల ఎస్ఐపి కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఫైర్స్ ప్లాట్ఫామ్ వాడుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నది చేయండి. ఆర్ ఈ అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఉండవు. మిగిలిన టాప్ బ్రోకర్స్ ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు అలాంటి ఫీచర్స్ ని వీళ్ళు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకుందాం, డైరెక్ట్ గా వెళ్ళి ఓపెన్ చేసుకునే బదులు ఛానల్ నుంచి ఉంటున్న కంటెంట్ వాల్యుబుల్ గానే ఉంది కదా, ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మనకు సంబంధించిన రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాని ద్వారా మీరు
మీరు అకౌంట్ చేసుకుంటే మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, బట్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నట్లు ఉంటుంది. మీరు అలా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక వాచ్ లిస్ట్ దగ్గరికి రండి. ఇక్కడ నేను గోల్డ్ అండ్ సిల్వర్ వాచ్ లిస్ట్ ని మెయింటైన్ చేస్తున్నానా, జస్ట్ అక్కడ మీకు నచ్చిన ETF ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద సర్చ్ అండ్ యాడ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏది యాడ్ చేద్దాం, ఐసిఐసిఐ గోల్డ్ ETF యాడ్ చేద్దామా. ఐసిఐసిఐ గోల్డ్ అని మీరు టైప్ చేయగానే చూడండి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ETF అని వచ్చిందా. ఇక్కడ ప్లస్ అని ఉంటుంది, ఆ ప్లస్ ని క్లిక్ చేస్తే మీకు వాచ్ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. లేదు వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేయాల్సిన నీడ్ లేదు, అలా సర్చ్ చేశారు వచ్చింది, ఇలా వచ్చింది కదా. దీన్ని బై ని క్లిక్ చేసి దాంట్లో ఇంటర్డే ఓవర్ నైట్ GTT స్మార్ట్ లో స్మార్ట్ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ ఈక్విటీ SIP ఉందా, ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి ఎప్పుడెప్పుడు మీరు దీంట్లో ఈ 82 రూపాయల దగ్గరగా ఉంటున్న ఈ ETF లో డబ్బులు పెట్టాలనుకుంటున్నారు, నెలలా పెట్టాలనుకుంటున్నారా, డైలీ పెట్టాలా, వీక్లీ పెట్టాలా, మీకు నచ్చిన టైం పీరియడ్ కి పెడతారా సెలెక్ట్ చేసుకొని, ఏ డేట్ ని పెడతారో సెలెక్ట్ చేసుకొని, ఎంత పెడతారు 80 రూపాయలు 82 రూపాయలు పెడతారంటే ఒకటి సెలెక్ట్ చేసుకోండి, 800 పెడతారనుకుంటే 10 సెలెక్ట్ చేసుకోండి. అలా మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకొని మీకు కింద చూపించేస్తుంది. 20 పెట్టాను 82 రూపాయల్లో ఉంది, నాకు ఎంత డబ్బులు కావాలి అనేది కింద చూపించేస్తుంది. SIP ఎంతెంత చేయాలి నేను అనేది. ఫైనలీ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, మ్యాండేట్ అడుగుతుంది టైం టు టైం నా బ్యాంక్ లోంచి డబ్బులు కట్టడానికి. అది కూడా కంప్లీట్ చేస్తే ఎవ్రీ టైం మీరు SIP ని మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇలా సిల్వర్ లోను గోల్డ్ లోను చేసుకుంటూ వెళ్ళొచ్చు. గోల్డ్ అని చెప్పాను, అలాగే సిల్వర్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం ఏదో ఒక వాచ్ లిస్ట్ దగ్గరికి వచ్చి ప్లస్ క్లిక్ చేసి ఇప్పుడు HDFC సిల్వర్ చూద్దామా. HDFC సిల్వర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బైని క్లిక్ చేసి స్మార్ట్ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ ఈక్విటీ SIP పెట్టి ఎన్ని క్వాంటిటీ కావాలి, నెల నెల పెడతామా, డైలీ పెడతామా, వీక్లీ పెడతామా, మన దగ్గర ఉంటున్న డబ్బుల్ని బట్టి ఎప్పుడు శాలరీ పడుతుందో చూసుకొని దాని నెక్స్ట్ డేట్ ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నారంటే SIP ని మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా SIPs ని చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడైనా పోర్ట్ఫోలియోలో కొంత ఉండడం అనేది ఖచ్చితంగా మనకు అడ్వాంటేజే. నాట్ జస్ట్ మార్కెట్ పడితే స్టెబిలిటీ ఇస్తుందని, మార్కెట్ పెరిగినా ఇది కూడా పెరిగి రిటర్న్స్ ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికీ మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి. అండ్ ETF లో పెట్టాలంటే మీకు డిమాట్ అకౌంట్ కావాలన్నా ఇండియాకి సంబంధించిన టాప్ బ్రోకింగ్ కంపెనీస్ టాప్ లో ఉంటున్న వాటికి ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఉంటాయి. ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తేనే వాటి ద్వారా వెళ్ళి ఛానల్ ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీకైతే ఏ డిఫరెన్స్ ఉండదు, దాంతో మన ఛానల్ కి కమిషన్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు వాచ్ చేస్తుంటే నాకు తెలిసి డిమాట్ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్లోజ్ చేస్తారు, బట్ ఇప్పటికి ఈ పాయింట్ కూడా వాచ్ చేస్తుంటే ఈ టైం ని పెట్టి వాచ్ చేశాను, ఈ వీడియో బాగుంది లేదు నా టైం వేస్ట్ చేసింది, ఓపెన్ గా చెప్పండి నా టైం వేస్ట్ చేసింది లేదు బాగుంది, తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి, ప్రతిదీ నేను చూస్తాను. అలాగే మన వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.